అందరికీ నమస్తే. మార్నింగ్ గుడ్ ఇన్ కటానియా. సో హాస్టల్లో ఫుడ్ పెట్టారు కానీ చాలామంది ఉన్నారు. నాకు చాలా సిగ్గేసింది అక్కడికి వెళ్ళి తినడానికి. అండ్ ఎలా అయినా ట్రిప్కి వచ్చాం కాబట్టి ఇక్కడ లోకల్స్ ఎలా తింటారు, కెఫేస్ ఉన్నాయి చాలా ఫేమస్వి, వెళ్ళి తిందాం అనుకుంటున్నా. ఆయన అర్ధరాత్రి చాలా తిన్నాను, పొద్దున్న లేసి ఏది తింటానులే అనుకున్నా, కానీ అంత సీన్ లేదు. ట్రిప్కి వచ్చిందా 4 రోజులు తినడానికి. సో తప్పకుండా వెళ్ళి మంచి కెఫేకి వెళ్ళి తింటా. సో మీకు కూడా చూపిస్తా కెఫే ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందని. సో లెట్స్ గో. మనమైతే పాస్టేరియా సావియా అనే షాప్కి వచ్చేసాము. పాస్టేరియా అంటే నథింగ్ బట్ పేస్ట్రీ షాప్, బేకరీ లాగా. సో లోపలికి వెళ్ళి చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఏమున్నాయో. ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ నించొని కాఫీ తాగుతున్నారు. మ్యాక్సిమం అందరు తాగేది ఎక్స్ప్రెసో విత్ స్పార్క్లింగ్ వాటర్ కానీ స్టిల్ వాటర్ కానీ. ఎందుకంటే ముందు వాటర్ కానీ మన స్పార్క్లింగ్ వాటర్ అంటే సోడా కానీ తాగితే ప్యాలెట్ క్లీన్ అయ్యిద్ది, అలా ఏదో కాన్సెప్ట్ ఉంటుంది. సో తాగినాక మనం కాఫీ తాగినా తిన్నా ఆ టేస్ట్ అనేది మనకి బాగా అర్థమవుతుందని కాన్సెప్ట్. చూడండి ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. కెనోలీ చూడండి, స్ట్రాబెర్రీస్ ఎలా ఉందో, చిన్న చిన్న స్ట్రాబెర్రీస్తో చేశారు. మనం చెప్పుకుందాం ఏదో ఒకటి. అరెంజినో స్పినాచ్. ఓకే, అరెంజినో ఇచ్చారు. గ్రానిటా వేరే చోట ఉందా, తీసుకుంటాం. అన్న ఫుల్ సీరియస్గా మాట్లాడుతున్నాడు, ఒక ముఖ అర్థం కాదు. పిస్టాషియో కెఫే. మనం ఇవన్నీ తీసుకొని పక్కకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ మనం స్వీట్తో మొదలు పెడదాం. సో దీని పేరు గ్రనీటా. ఐస్ క్రీమ్ లాంటిది కానీ ఐస్ క్రీమ్ కాదు. నేను రాత్రి తిన్నది జెలాటో, ఇది గ్రనీటా. దాని తేడా ఏంటంటే దీనిలో ఎక్కువ ఐస్, పాలు, షుగర్, ఫ్లేవర్ అంతే. ఇది తింటే మనం కొంచెం ఐస్ తిన్నట్టు ఉంటుంది. దీనిలో ఐస్, ఫ్లేవరు, షుగర్, పాలు కూడా తక్కువే. ఇప్పుడు నేను చెప్పింది ఇది కాఫీ ఫ్లేవర్, ఇది పిస్టాషియో ఫ్లేవర్ కనబడుతుంది అనుకుంటా. సో దీన్ని ఎలా తినాలి తెలుసా? అండ్ బై ద వే ఇది బ్రేక్ఫాస్ట్ తింటారు, మనం డెజర్ట్లా తినేది కాదు. ఇది బ్రియోష్ బన్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని ఇట్లా దాని పెట్టుకొని తినడానికి లేదా ముంచుకొని తిన్నప్పుడు అది ఇరిగిపోకుండా నానిపోకుండా ఇలా ప్రాపర్గా తీసి ఇలా పెట్టుకొని గ్రనీటాన్ని చాలా బాగుంది. కాఫీ ఫ్లేవర్ దానిలో ఇంకా బాగుంది పిస్టాషియో కన్నా. అలా పెట్టుకొని క్రేజీ. చూడండి, పైన షుగర్ చల్లారనమాట. సో తీయగా ఉంది ఇది కూడా, అండ్ చాలా పెద్దగా ఉంది. నాకు పిస్టాషియోతో తినాలా, కాఫీ దాంతో తినాలో అర్థం కావట్లే. సో రెండు కలిపేసా. ఇంత తిన్నా కూడా అదొక షుగరీ ఓవర్ స్వీట్ అలా ఏం లేదు. స్మూత్గా వెళ్ళిపోతుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అరెంజిని.
అరంచీని అంటే ఇలా ఫ్రైడ్ బాల్ ఉంటుంది, చాలా హెవీ ఉంది, మీకు అర్థం కాదు. లోపల రైస్ ఆర్ చీజ్ అండ్ టొమాటో ఆర్ రాగు అనే సాస్ ఉంటుంది, దాంతో కానీ అలా అంతే. అదొక బాల్ లాగా, ఫ్రైడ్ బాల్ లాగా ఉంటుంది. మన ఇండియన్ టర్మ్లో చెప్పాలంటే ఒక ఆలు బోండా లాగా ఉంటుంది, కానీ ఆలు బోండా కాదు. సో ఎంత రవ్వ ఉంది పైన, క్రిస్పీగా రవ్వగా ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను తీసుకుంది స్పినాచ్. సో లోపల అన్నం ఉంది, స్పినాచ్ ఉంది అండ్ చీజ్ ఉంది. ఈ స్వీట్ ఐటమ్లో హాట్ ఐటమ్, ఇందాక స్వీట్ వేసాం కదా, ఇప్పుడు హాట్ వేద్దాం. అమ్మతోడు చాలా బాగుంది. ఉప్పు తక్కువ ఆబ్వియస్గా. మా ఇంట్లో మా అమ్మ చేసిన పాలకూర అన్నం తిన్నట్టే ఉంది. పాలకూరతో కూడా ఇలాంటి టేస్ట్ ఫుడ్ చేయొచ్చు అని కన్విన్స్ అయ్యా. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, గట్టిగా తిన్నా. చాలా కొత్త ఎక్స్పీరియన్స్. పొద్దున్న ఐస్ క్రీమ్లో బన్ను ముంచుకొని తిన్నాము, ఫ్రైడ్ బాల్ విత్ రైస్ తినడము బాగుంది. బ్రేక్ఫాస్ట్కి నాకు అరౌండ్ €7 అయింది. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కటానియా ఫిష్ మార్కెట్లో ఉన్నాను. ఇది కొంచెం ఫేమస్ మార్కెట్ అనమాట. ఇప్పుడు నేను చాలా పెద్ద రిస్క్ చేయబోతున్నాను. ఇక్కడ ఆయిస్టర్ ఉంది, పచ్చి ఆయిస్టర్ తినాలి. పైన నిమ్మకాయ పిండిస్తారు. వన్ చూడండి, ఆయిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు. లోపల ఉన్న వాటర్ దిగేసాడు, ఏదో నిమ్మకాయ పిండాడు. చూడండి ఎలా ఉందో చూడడానికి. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండిన ఆప్షన్ తింటాను. నాకు భయం అవుతుంది పొద్దున్న తినేదంతా బయటకు వస్తుందేమో అని. బయట ఓకే, చూడండి ఎలా ఉందో, కనబడుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. రాసి ఏం చెప్పాలి, ఏం చెప్పాలి నాకేం అర్థం కాలే. అది కొంచెం ఉప్పగా నిమ్మకాయ పిండారు కాబట్టి కొంచెం పులుపుగా ఉంది. ఇట్స్ ఓకే, ఏదో ప్రాన్ తిన్నట్టు సంథింగ్, ఏదో జల్లి లాగా లోపలికి వెళ్ళిపోయింది. కానీ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మా అమ్మ తప్పకుండా వీడియో చూస్తుంది. అమ్మ సారీ అమ్మ, ఏదో పడితే అది తింటున్నా. కానీ మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లంచ్ టైం అయింది. ఇక్కడ సిరోకో అని ఒక ప్లేస్ ఉంది, ఫ్రైడ్ సీ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడే ఇందాక వాకింగ్ టూర్ అప్పుడు మాకు ఐడియా చెప్పింది ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుందని, ప్లస్ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ లోకల్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇంట్లో సీ ఫుడ్ ఫ్రై చేసుకొని తినే బదులు ఇక్కడికి వచ్చి తింటారంట. సో లైన్ కొంచెం పెద్ద లైనే ఉంది. ఒకసారి ఫుడ్ వచ్చినాక చూపిస్తాం మీకు ఎలా ఉందో. సీ ఫుడ్ దాంట్లో ఏముందో నాకు తెలియదు, ఏవో ఉన్నాయి. టేబుల్ తెచ్చిస్తారంట, ఇక్కడ కూర్చుంటాను నేను. ఎంత అయింది దీనికి? €9. రాడ్సి. ఇప్పుడు దీంట్లో ఏముందో చెప్తాను నేను. దీంట్లో స్క్విడ్ ఉంది, యాంగోవీస్ అంటే చిన్న ఫిష్, ష్రింప్ అంటే మన ప్రాన్స్, గోట్ ఫిష్, ఇవన్నీ కలిపి ఫ్రై చేసి ఉన్నాయి. సో నిమ్మకాయ పిండుకొని తినేసుడే. సీ ఫుడ్ తింటా కానీ అంత ఎక్కదు నాకు. ఎంత గట్టిగా ఉందా నిమ్మకాయ.
లెట్స్ సీ. ప్రాన్ అనుకుంటా. బాగుంది క్రిస్పీగా. ఈ మధ్యాహ్నం తినగలుగుతాం లేదో తెలియదు కానీ అమ్మతోడు ఏదో ముందులాగా తగిలింది కానీ ఏం లేదు. ఇది స్పిడ్ అనుకుంటా. Jennifer! Yes! సారీ, ఇది స్పిడ్. ఇది చిన్న ఫిష్ అనుకుంటుంది, నాకు తెలియదు. చూడండి, ఫిష్ ఉంది డైరెక్ట్. దోడి ముళ్ళు ఉన్నాయి. నేను లబ్బగ్గా నోట్లో వేసా, మింగుంటే అయిపోయేది. ఇవైతే అన్నీ బాగున్నాయి, చూడడానికి కొంచెం తేడా ఉన్నాయి కానీ తినడానికి అయితే మంచిగా ఉన్నాయి. ఉప్పు సరిపోయింది, ఎక్కువ స్పైసీ లేదు, నిమ్మకాయ పెట్టుకుంటే అదిరిపోయింది. చాలా టేబుల్స్ ఉన్నాయి, వెళ్ళేసి అవ్వలేదు. అండ్ ఇప్పుడు లైన్ చాలా పెద్ద పెరిగిపోయింది వెనకాల. ఇవన్నీ మొత్తం లైన్ పెరిగిపోయింది ఇక్కడ తినడానికి. లక్కీలీ కొంచెం ముందు వచ్చా కాబట్టి ఒక 5-10 minutes దొరికిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది, దాహం అవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని ఐటమ్ చూసా, ఆరెంజ్ జ్యూస్, నిమ్మకాయ సోడా చూసా, ఇటాలియన్ నిమ్మకాయ సోడా అండ్ ఇటాలియన్ ఆరెంజ్ జ్యూస్. ఇందాక ఓపెన్ చేసిన ఆరెంజ్ జ్యూస్ షాప్ బంద్ అయిపోయింది. జనరల్గా వీళ్ళు మధ్యాహ్నం 12-1 కల్లా బంద్ చేస్తారు ఫిష్ మార్కెట్. సో కొన్ని షాపులు ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి. ఇప్పుడు కొన్ని చోట్లలో ఉన్నాయి. సో ఇక్కడ చోట దొరికింది, నేను ట్రై చేస్తాను. చూడండి, ఆరెంజ్ జ్యూస్ అండ్ లెమన్ బన్. యా, బన్ 1. ఆరెంజ్ అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ రసం, సోడా బాటిల్ తీసింది. అది వాటర్లా ఉంది, సోడాలాగా లేదు. గ్యాస్ ఉందో లేదో. ఓకే, మనం 2 జ్యూసులు పట్టుకొని ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తాగుతాం. సో ఇప్పుడు నాకు దాహం వేసింది. నాకు ఆరెంజ్ జ్యూస్ తాగాలని ఉంది, నిమ్మకాయ సోడా తాగాలని ఉంది. ఎందుకు ఒకటి తాగడం, రెండు కొనుక్కున్నా. సో ఇప్పుడు 2 తాగేస్తాం. బాగుంది నిమ్మకాయ సోడా, కానీ నిమ్మకాయ నీళ్ళలా ఉంది, సోడా లేదు, అంటే గ్యాస్ లేదు. షుగర్ లేకుండా ఆరెంజ్ జ్యూస్ తీయగా ఉంది. పెద్ద విందేం కాదు, పెద్ద కొత్త ఏం కాదు, మన దగ్గర తాగేలాగే ఉంది. కానీ ఈ ఎండకి నేను తిరుగుడికి ఇందాక తిన్న ఫ్రైడ్ ఫుడ్కి బాగుంది. లంచ్ ఫ్రైడ్ ఫుడ్ తినేసా, ఇప్పుడు డ్రింక్స్ తాగేస్తున్నా. నెక్స్ట్ డెజర్ట్ తినాలి. నెక్స్ట్ డెజర్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డాన్ పెప్పీను అనే ప్లేస్కి వెళ్తున్నాం. బేసికల్లీ ఇది జెలాటో షాప్, కానీ మనం వెళ్ళేది జెలాటో తినడానికి కాదు. మనం ఏం తింటున్నామంటే కటానియా స్పెషల్, కటానియా డెలికసీ.
ఇట్స్ కాల్డ్ కసాటా. సో కసాటా ఉందో చూద్దాం అసలు ముందు. ఉంది, కసాటా ఉంది. మీకు కనబడే గ్రీన్ కలర్ ఉందా, పింక్ కలర్ కనబడుతుంది కదా ఒకటి, అది కసాటా. చూడండి ఇక్కడ పెద్ద కసాటా కేకులే ఉన్నాయి పెద్ద పెద్దగా. మనకి అదంతా వద్దు, చిన్నది తీసుకుందాం. కనెక్షన్ షాప్ ఉందన్నమాట, అక్కడ ఒకటి ఐస్ క్రీమ్ అమ్ముతారంట. కసాటా కావాలంటే ఈ షాప్కి రమ్మన్నారు. మనకి నార్మల్ క్లాసిక్ కసాటా చాలు. మనం అక్క కోసం వెయిట్ చేద్దాం, అక్క వచ్చినప్పుడు ఆర్డర్ ఇద్దాం. బేసికల్ అక్కడ 3 కలర్లు ఉన్నాయి. సో నేను మూడు ఫ్లేవర్లు అనుకున్నా, కానీ జస్ట్ కలర్లు తేడా అంతా సేమ్ అని చెప్పింది అక్క. ఇక్కడ చదివాను. సో మనం కాసేపు కసాటా గురించి మాట్లాడుకుందాం. చూడండి ఎలా ఉందో. సో నథింగ్ బట్ కేక్ ఉంటుంది, రికోటా చీజ్ ఉంటుంది. రికోటా అంటే అది కైండ్ ఆఫ్ చీజ్. కెనోలీలో కూడా అదే వాడతారు. నేను చూపిస్తాను కెనోలీ తింటప్పుడు మీకు. సో కైండ్ ఆఫ్ చీజ్, కేక్, ఫ్రూట్ జ్యూసులు, అప్పుడప్పుడు లిక్కర్, డిపెండ్స్ ఆన్ ప్లేస్, అన్నీ కలిపి చేస్తారు. కెటానియాలో ఫేమస్. ఎంత గట్టిగా ఉంది. చూడండి లోపల అంటే రికార్డర్ చీజ్ అనుకుంటా, ఫ్రూట్స్ అండ్ రికార్డర్ చీజ్ క్లీన్ లాగా ఉంది. ఏం చెప్పా నచ్చలేదు నాకు, చాలా గట్టిగా డ్రైగా ఉంది. మనం వేరే ట్రై చేద్దాం, అది ఫ్రెష్గా ఉందో లేకపోతే ఇది ఇంతే ఉంటుందో అప్పుడు అర్థమైంది గడిలో ఉందో అంటాను. ఈ బయట లేయర్ గట్టిగా ఉంది, ఓవర్ స్వీట్ ఉంది. లోపల లేయర్ బాగానే ఉంది కానీ అంత గొప్పగా లేదు. బయట కసాటా అంటే ఇక్కడ విన్నట్టుంది కదా, మన ఇండియాలో కసాటా ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా ప్యాక్డ్. సో ఇండియాలో మన కసాటా ఐస్ క్రీమ్ ఇన్స్పైర్డ్ అయింది ఈ కసాటాతోనే. నాకు ఇది తిన్నాక దీనికన్నా మన కసాటానే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను సిరాగుసా అనే ఊరికి వెళ్తున్నా. ఇక్కడ ఓటిగా అనే ఐలాండ్లా ఉంటుంది. ఏమన్నా మ్యాక్సిమం ఏదో తిన్నప్పుడు మీకు చూపిస్తాను, అప్పుడు కలుద్దాం.